మీ యొక్క ఆత్మకు స్వాతంత్రం అనుభవించి భవిష్యత్తు రాకపోతే వాటిని మాయపడదు. మా ప్రార్థన మీరు అంగీకరించుకుంటాం. వారి నామం స్తుతించి ప్రార్థన చేసి ఆమేన్. గత 2 దినాలు ఈ యూత్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఏది తక్కువ మంది ఉన్నట్టుగా ఉంది. మంచిది. 2 దినాల్లో ఏమి నేర్చుకున్నారు? 2 దినాలలో ఏమి నేర్చుకున్నారు? అమ్మా, నాకైతే రాత్రి సియోనును కోరుకున్నాడు అన్న మాట నేను విన్నాను. దాదాపుగా కోరుకున్నాడు అనే మాట, మరి దాని మీద కొన్ని సంగతులు మరి తన దాసుని ద్వారా దేవుడు బయలుపరిచినందుకే ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఆలోచిస్తూ ఉండగా నా మనసులో 2 ఉన్నాయి. 2 ఒకటి తెలిసాడు రాత్రి. ఒకటి కోరుకొనుట అన్న దాని మీద కొన్ని సంగతులు ఈ దినాల్లో మనం ధ్యానం చేద్దాం. ఈ 2 దినాలలో ఈ 4 క్లాసుల్లో ప్రభువు మనకి సహాయపడినట్లుగా మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మనతో మాట్లాడిన కొలది మనం ఆత్మీయంగా మేలు పొందుదాం. దేవుడు కొంతమందిని కోరుకున్నట్లుగా రాత్రి మనం వింటూ వచ్చాం. ఎవరెవరిని దేవుడు కోరుకుంటూ వచ్చాడు చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరెవరిని దేవుడు కోరుకున్నాడు? విన్నట్టే పోయింది తట్టుకుందిగా. ఎవరెవరిని దేవుడు కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు, మోషేను కోరుకున్నాడు, ఇంకెవరిని కోరుకున్నాడు? తర్వాత మోషేను కోరుకున్నాడు, దావీదును కోరుకున్నాడు, ఇంకెవరిని కోరుకున్నాడు చెప్పండి త్వరగా. సరే, దావీదు గురించి కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. ఇప్పుడు విన్నట్టుగా వినగాకండి, అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి నా కోసం మీరు మనసులో ప్రార్థన చేయండి. మీకు అర్థమై మేలు పొందటానికి ప్రభు సహాయపడినట్లుగా మేము కూడా ప్రార్థన చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథాన్ని తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయాన్ని తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనాన్ని అందరమే చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం అందరం చదువుదాం. అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఇందులో ఒక మాట ఉంది, ఒకే ఒక మాట. తేల్చి చెప్పండి. నేను కోరుకునినవాడు. ఒకళ్ళే చెప్పారు, అందరూ చెప్పాలి. నేను కోరుకునినవాడు. నేను చెప్పినట్టు చెప్పండి. నేను కోరుకునినవాడు ఇతడే. నేను కోరుకునినవాడు ఇతడే. చెప్పండి, మీరు చెప్పండి 2 సార్లు. ఇది ఇక మర్చిపోకూడదు. 2 రోజులు అడిగినప్పుడల్లా మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. ఇందులో కొన్ని సంగతులు మనం చూస్తాం. దేవుడు దావీదును కోరుకున్నట్లుగా మనకి కనబడతా ఉంది.
యెషయా ఇంటికి సమూయేలు వచ్చాడు. తన వెంట తన 7 కుమారులు కూడా వచ్చారు తండ్రి వెంట. సమూయేలు యెషయా ఇంటి ఉన్నప్పుడు యెషయాతో అన్నాడు, నీ పిల్లలను పిలువు, నేను అభిషేకించాలి అని అన్నాడు. అయితే మొదటి వాడి నుంచి ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, నేను ఇతను కోరుకోలేదు అన్నాడు. రెండో వాడు వచ్చాడు, నేను ఇతను కోరుకోలేదు అన్నాడు. వాడు వచ్చాడు, నేను ఇతనిని చదవండి 11వ వచనాన్ని చదువుదాం. పెద్దగా చదవాలి, బాగా చదవాలి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఒక్కళ్ళు చదవాలి, అందరూ చదివితేట ఒక్కళ్ళు పెద్దగా చదవండి, స్పష్టంగా చదవండి. 8వ వచనం నుంచి ఆరంభిద్దాం. 8వ వచనం. యెషయా సమూయేలు యొద్దకి 7 పిలిచాడు. 7 పిలిస్తే 7 దేవుడు కోరుకోలేదు అని అన్నాడు. మరి 7 కోరుకోలేదని మరి ఇంకా మరి నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే 12వ వచనంలో ఆ మాట మనకి తేటగా కనబడిద్ది. 12వ వచనం చదవండి. అతడు వాడిని పిలువనంపించి నేను కోరుకున్నవాడు ఇతడే. 7 వచ్చారు, 7 తీసుకొచ్చాడు. ఎవరు? తండ్రి యెషయా. 7 విషయంలో అన్నాడు, దేవుడు వీళ్ళని కోరుకోలేదా అన్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. కడసారి ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తా ఉన్నాడు అని అన్నాడు. వాడిని పిలువనంపించు, వచ్చిన దాకా మేము ఇక్కడనే కూర్చుంటామని అన్నాడు. సరే, దావీదుని పిలువనంపించాడు. దావీదు వచ్చాడు. ఇప్పుడు దావీదుతో రాగానే అన్నాడు, దేవుడు ఇతన్ని ఏం చేస్తూ ఉన్నాడు? కోరుకుంటున్నాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు అన్నది అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? దావీదుని దేవుడు కోరుకోవటానికి ఉద్దేశం ఏంటి? అది మనం ఎరగాలి. దావీదుని ఎందుకు దావీదు అన్నలను కోరుకోలేదు, ఎందుకు దావీదును కోరుకున్నాడు అనేది మనకి అర్థం కావాలి. దావీదు ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దావీదుని దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నాడు. అన్నల అవసరంలా దేవునికి కావాల్సింది ఎవరు? దావీదు కావాలి. దావీదుని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎవరు లేరు. ఎప్పటి నుంచి ఉన్నారు? సండే స్కూల్లో విన్నారు, ఎన్నో యూత్ మీటింగులకు వెళ్ళారు, యూత్ మీటింగులు అన్నిటిలో ఉన్నారు. దావీదుని గురించి తెలియని వ్యక్తి ఉండడు. సరే, ఈ ఉదయకాలంలో ఒక సంగతి, ఎందుకు దావీదును కోరుకున్నాడు? ఈ ఉదయకాలంలో కొన్ని సంగతులు, సాయంకాలంలో కొన్ని సంగతులు మనం చూద్దాం. 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం. ఎందుకంట దేవుడు తనను కోరుకుందంటే, ఒక ఆయన్ని కోరుకుంటే
ఆయన అవిధేయత చూపిస్తే దేవుని ఇష్టం ప్రకారంగా నడుచుకోని కారణాన దేవుడు తన మీద నుంచి మనసును తొలగించేసుకున్నాడు. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోనని కారణాన్ని బట్టి, అవిధేయతను బట్టి గాడిదల వెంబడి తిరుగుతూ ఉన్నటువంటి సౌలును దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకొని రాజుగా చేస్తే, రాజు అయిన తర్వాత ఏమైంది అని అంటే దేవునికి అవిధేయత చూపించాడు. దేవునికి ఏం చూపించాడు? ఇప్పుడు ఈయన పనికిరాడు, ఇప్పుడు నేను ఈ సౌలు స్థానంలో ఎవరిని పెట్టాలనుకున్నాడు? దావీదుని పెట్టాలి, లేకపోతే దావీదుని అధిపతిగా చేయాలని దేవుని ఉద్దేశం. ఇక్కడ మనం గమనించాలి, దావీదుని దేవుడు కోరుకున్న ఉద్దేశం ఏంటి అనంటే దావీదుని రాజుగా చేయాలి, అధిపతిగా చేయాలని కోరుకున్నాడు. ఒకసారి మరి బిడలారా, ఇందులో మనకి ప్రభు ఇచ్చే తలంపు ఏంటంటే, దావీదు ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కనుక ఆ ఉద్దేశాన్ని బట్టి దావీదుని దేవుడు కోరుకొని మరి దావీదుని రాజుగా చేయాలని కోరుకున్నాడు. ఆ మాట బాగుండదు, రాజుగా చేయాలని కోరుకున్నాడు. ఈ ఉదయకాలంలో గొర్రెల కాసే దావీదుని, లేక గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని ఇశ్రాయేలులకి అధిపతిగా చేయటానికి కోరుకున్నాడు. ఓ సామాన్య వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఈ ఉదయకాలంలో ఓ సామాన్యుడు అయినటువంటి నీ ఎడల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అందుకు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నిన్నెందుకు కోరుకుంటున్నాడంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. దావీదు ఎడల ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం మీ ఎడల కూడా ఉంది. అందుకే ఈ యూత్ మీటింగు, అది మనం బాగా ఎరగాలి. మనం అనుకుంటాం దావీదుని దేవుడు కోరుకున్నాడు అని అంటాం. దావీదుని కోరుకున్నాడు, మంచిదే. దేవుడు మనలను కూడా కోరుకుంటున్నాడు, మనం ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. మనల్ని సామాన్యమైన స్థితి నుంచి, దీన స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లయితే దేవుని కోరిక తీరుస్తావా? దేవుని ఆశ తీరుస్తావా? ఒక ఆయనని కోరుకుంటే ఆయన అవిధేయత చూపించిన కారణాన తీసివేశాడే. దేవుడు నిన్ను కోరుకుంటుంటే నీవు కూడా అలాగే అవిధేయత చూపిస్తే నిన్ను త్రోసివేస్తాడు. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. యెషయాకి ఎంతమంది పిల్లలని చదువుకున్నాం? ఇక్కడ మనం చూసినప్పుడు 7 అని మనం చదువుతాం. 7 కోరుకోలా, దావీదునే కోరుకున్నాడు. అట్లయితే ప్రభు మనలను కూడా కోరుకుంటున్నాడు. అయితే దేవుడు మనలను కోరుకుంటున్నాడు కనుక దేవుని కోరికను మనం నెరవేర్చాలి. ఎలాగంటే అవిధేయత చూపకుండా ఆయనకు విధేయత చూపుడు ద్వారా దేవుని కోరికని తీర్చగలం, దేవునిని సంతోషపెట్టగలవారం అవుతాం. ఇప్పుడు రండి, దావీదునే ప్రత్యేకంగా ఎందుకు కోరుకున్నాడో, దావీదుని గురించి కొన్ని సంగతులు తెలుసుకొని ఎందుకు కోరుకున్నాడో సంగతులు తర్వాత మనం చదువు. ఇక్కడ కూడా మనం చూద్దాం కొన్ని విషయాలు. రండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 16వ అధ్యాయం చదవాలి, అందరూ చదువుకున్న వాళ్ళే. నేను కోరుకున్నవాడు ఇతడే. చూడండి,
మరొక మాట మనం చదువుదాం. ఆ, 12వ వచనాన్ని చదువు. 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు ఎవరంట? యెషై కుమారుడు అని చదువుతాం. తర్వాత ఎన్నో వాడు అని కూడా అక్కడ మనం రాయబడింది, నేను తర్వాత చెప్తుంది. ఇక్కడ యెషై కుమారుడైన దావీదు అనే పేరు ఇక్కడ ఎంతమందికి ఉంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఉందా లేదా? సరే, దావీదు అని అంటే ప్రియమైన వాడు అని అర్థం. దావీదు అంటే ఏమని అర్థం చెప్పాలి పెద్దగా. దావీదు అని అంటే ఏమని అర్థం? ప్రియమైన వాడు. ఎవరికి ప్రియమైన వాడు? దేవునికి. యెషై ఈ దావీదుకి ఆ పేరు పెట్టడానికి మరి ఉద్దేశపూర్వకంగా పెట్టాడని నేను అనుకోవట్లా. ఎందుకని అని అంటే ఆయన పుట్టిన తర్వాత యెషైకి దావీదు అనే పేరు పెట్టాడు. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. అయితే ప్రియుడు అని అర్థమైతే దావీదు ఎడల యెషై చూపించిన ఒక ఏంటంట, ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా మాట్లాడతాడు. చూడండి, ఇక్కడే చదువుదాం. అదే వచనం 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం చదువు, త్వరగా చదువు. లోపలికి తోడుకొని వచ్చాను. 12వ వచనమమ్మ. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఏమన్నాడు? నీ పిల్లలు ఎంతమంది అంటే ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు. నీ పిల్లలను పిలవమంటే 7వ వాడు దాకా వచ్చాడు. ఇంకెవరు లేరా అని అంటే ఇంకా అన్నాడు. ఇంకా అనే మాట ఏం చూపిస్తుంది? ఇష్టం ఉండి ఇష్టం ఉన్నట్టుగా లేనట్టుగా చూపిస్తుంది. ఒకటి, కడసారివాడు అని చెప్తామన్నాడు, చివరివాడు అని చెప్తామన్నాడు. సమయంలో అడిగింది అది కాదు, నీకు ఇంకేమైనా పిల్లలు ఉన్నారా అని అడిగాడు. సమయంలో అది అడుగుతుంటే యెషై ఏం చెబుతున్నాడంటే ఇంకను అనే మాట అన్నాడు. ఇంకను కడసారివాడు ఉన్నాడు అన్నాడు. ఇంకా కడసారివాడు అనే మాట వాడాడు అంటే తన మనసులో ఏముంది అని అంటే నువ్వు కోరుకోదగిన వాడు కాదు అన్నట్టుగా ఉంది. ఈ ఉదయకాలంలో ఈ మాట మనకేం తెలియజేస్తూ ఉందంటే, దావీదు అంటే యెషైకి ఒకవేళ ఆ పేరు పెట్టాడు, కానీ దావీదు అనే పేరుకి అర్థం ప్రియమైన వాడు అన్నాడు అని అంటే అతన్ని ఎంత గొప్పగా చెప్పాలో అక్కడ గొప్పగా చెప్పినట్లుగా ఏం లేదు. దేవుని వాక్యంలో ప్రియమైనటువంటి వాడు మరొకరు ఉన్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. దానియేలును గురించి ఏం రాయబడిందంటే నీవు బహుప్రియుడవు. దావీదంటే ప్రియమైన వాడు అని అర్థం. నేను మళ్ళీ మధ్యాహ్నం అడుగుతా, మీరు ఐసాపసేగా ఉన్నారు. చూడండి, దావీదు అని అంటే ప్రియమైన వాడు అని మనం చదువుకున్నాం. దానియేలును గురించి చదువుతుంటే బహుప్రియుడు అని అన్నాడు. ప్రియమైన వాడు కంటే బహుప్రియుడు అనే మాట ఎంత చక్కని మాట. బహుప్రియుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఒక మాట రాయబడింది. చూడండి,
మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తా ఉన్నాను. ఏమన్నాడంట యేసు ప్రభువుని గురించి? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుతున్నాను. అంటే ఆనందము అనే పదానికి పర్యాయ పదం ఇంకొక పదం చెప్పండి. ఆనందము అంటే దానికి పర్యాయ పదం ఏంటిది? సంతోషము. అంటే పరలోకపు తండ్రికి యేసయ్య అంటే ఏందంట? సంతోషం, సంతోషం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు ఎవరంట? తండ్రిని సంతోషపరిచేది. తండ్రికి సంతోషం ఉండాలి. తండ్రికి అనగా మన పరలోకపు తండ్రి అయిన ప్రభు అయిన దేవునికి ఆనాడు భక్తులు ప్రియముగా జీవించారు. దావీదు దేవునికి ప్రియముగా జీవించాడు కనుక ఆ పేరుకు తగినట్లే తన జీవితం ఉంది. దావీదు అంటే ప్రియుడు, ప్రియుడికి ప్రియుడు అని పెట్టుకున్నాడు కనుక ఆ పేరుకు తగిన జీవితం తనకున్నది. ఒకటి. రెండవది, దానియేలును గురించి మనం నాకు ఇతనట, నీవు నాకు ఏమై ఉన్నావు? బహు ప్రియుడువు అని అన్నాడు. నీవు బహు ప్రియుడువు అని మనం చదువుతూ ఉంటాం. యేసు ప్రభువుని గురించి మనం చూస్తుంది ఏంటంటే, ఇదిగో ఈయన ఎప్పుడు ప్రియ కుమారుడిని గురించి ఆనందం ఉంటుంది. ఎప్పుడు ప్రియమైన వాడు అవుతాడంటే, తండ్రికి ఎప్పుడైతే సంతోషాన్ని కలిగిస్తావో అప్పుడు తండ్రికి ఏముంటుందంట? ఇష్టం ఉంటుంది. అంతేనా? లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? తండ్రికి దుఃఖం తెచ్చే కుమారుడు ఉన్నాడు అనుకో, తండ్రి సంతోషిస్తాడా? దుఃఖిస్తాడా? తండ్రికి మాటను వ్యతిరేకిస్తూ, తండ్రికి లోబడక, తండ్రికి అవిధేయత చూపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి తండ్రికి సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? ఏం చెప్పరు? సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? ఇటు ఒక్కళ్ళు కూడా చెప్పరు. సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? అది తెలియదా మీకు? సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? చెప్పు. సంతోషం ఉంటుందా? అవిధేయుడైన వాడు, తిరుగుబాటు చేసేవాడు, మాట నేను విన్నవాడు, లోబడని వాడు, ఎదిరించేవాడు తండ్రికి దుఃఖం తెచ్చే కుమారుడు. ఈ ఉదయకాలంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోలే యవనస్తులైన పిల్లలు. ఏంటి అని అంటే, దావీదులాగా ఉండాలి అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. దావీదు పేరుకు తగిన జీవితం గలవాడు, తండ్రికి ఇష్టం కలిగించేవాడు, తండ్రికి ప్రియమైన వాడు, తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే కుమారుడు ఈ కుమారుడు. అందుకే తండ్రికి సంతోషం. ఈరోజు ప్రభు పిల్లలమైన మన పరలోక ప్రభువుకి మనం ఎప్పుడు మనం ఇష్టలుగా ఉంటాము, ఎప్పుడు మనం ప్రియులుగా ఉంటాము అని అంటే ఆయనను సంతోష పెట్టేటప్పుడు. ఈ రోజుల్లో మన తల్లిదండ్రులకి మనం మాట వింటున్నామా? వింటున్నారా? వింటలా? మరి వింటున్నప్పుడు దేవుడు నిన్నే ఎందుకు కోరుకోవాలి? ఎన్నోడిని ఎందుకు కోరుకుంటాడు? ఎన్నోడిని తీసేశాడు, నెట్టేశాడు పక్కకి. ఎవరు? విధేయత చూపునోడు ఉన్నాడు కదా, ఆయన వద్దు, నాకు దావీదు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు? సౌలు. సౌలును నిరాకరించాడు, దావీదును కోరుకున్నాడు అంటే దావీదు ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దావీదు అంటే దేవునికి ఇష్టంగా ఉన్నవాడు, దేవునికి ఇష్టమైన వాడు. ఎందుకు ఇష్టమైన వాడు తర్వాత మనం చూస్తాం. ఈ ఉదయకాలంలో ప్రియమైనటువంటి వారిగా మనం ఉండాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించకపోట, అవిధేయత చూపిస్తూ దేవునికి తల్లిదండ్రులకు లోబడకుండా జీవించే ఈ పిల్లలు ఎన్నడూ దేవునికి లోబడినటువంటి వారే. భూమి మీద ఉన్న
మన కన్న తల్లిదండ్రులకే మనం విధేయత చూపించలేకపోతే పరమందున్న ఆ పరమాత్ముడైన దేవునికి మనం ఎలాగ విధేయత చూపించగలం? ఆయన మనలలా కోరుకుంటాడు. నువ్వు కోరుకున్న స్థానంలో ఉండాలి అనంటే, దేవుడు నిన్ను కోరుకోవాలి అనంటే నీవెలాగ ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకో. యవనస్తులకి ఎన్నో కోరికలు ఉంటాయి. అర్థమైంది? ఎన్ని కోరికలు ఉంటాయి? నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటుంది, ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటుంది. కోరిక ఉండటం సరిపోదు, కోరిక ఉండటం సరిపోదు. కోరిక ఉండాలి, కానీ ఆ కోరిక ఏం చేయాలంటే తగినట్టుగా మన జీవితం కూడా ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం చూడండి. 48వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుదాం. చాలా ఇక్కడ ఈ 2 వచనాలు మనం బాగా గమనించాలి. యాకోబు కాయలా పడ్డ సంగతి యోసేపుకి తెలిసింది. బాగా వినాలి. యాకోబు కాయలా పడ్డాడన్న సంగతి, మంచం మీద ఉన్నాడన్న సంగతి, రోగి అయి ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? అక్క నిద్రపోక యోసేపుకి తెలిసింది. వెంటనే యోసేపు 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు తండ్రి యోసేపు వస్తున్నాడన్న సంగతిని మంచం మీద లెగవలేనుడు కూడా లేచి కూర్చున్నాడంట. చూడండి 2వ వచనం. ఎవరంట? యాకోబు ఏం చేశాడంటే మంచం మీద ఉన్నవాడు కత్త లేచి ఏం చేసుకున్నాడు? బలం తెచ్చుకొని లేచి ఏం చేశాడంట? ఎప్పుడు లేచి కూర్చోగలడు? నేను ఇక్కడ ఒక మాట ముందు చెప్తా. యోసేపు వస్తున్న సమాచారము యాకోబుని లేపినట్లుగా మనం చూడగలం. అంటే యాకోబుకి యోసేపు అంటే ఎంత ఇష్టమో ఒకసారి చూడండి. మంచం మీద ఉన్నవాడు, పడకలో ఉన్నవాడు, వ్యాధిలో ఉన్నవాడు, లెగవలేనివాడు, కాయలా పడినవాడు, కుమారుడు వస్తున్నాడన్న సమాచారము ఏం చేసిందో తెలుసా? ఆ బాధ అంతా మరిసిపోయి బలం తెచ్చుకొని కూర్చోలేనివాడు కూడా కూర్చున్నాడు. అంటే యోసేపు అంటే ఎంత ఇష్టమో ఒకసారి చూడండి. ఆయన సమాచారానికి వస్తున్నాడు అనగానే లేచి కూర్చున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, యోసేపు మాట వినగానే హృదయంలో ఆయనకి ఎక్కడ లేని బలం వచ్చేసింది. బలం తెచ్చుకొని సంతోషంతో కుమారుడి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి తండ్రి యాకోబు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ యవనస్తుడా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యాకోబు యోసేపు తండ్రి. యోసేపు అంటే యాకోబుకి ఎంత మరి ఇష్టమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడు వస్తున్నాడనే సంతోషం ఉంది. ఈరోజు కుమారులు ఇంటికి వస్తున్నాడంటే తల్లిదండ్రులకు సంతోషం ఉందా? లేకపోతే కుమారులు ఇంటికి వస్తున్నారంటే దుఃఖపడుతున్నారా? ఓ యవనస్తురాలా, నిన్ను బట్టి తల్లిదండ్రులు సంతోషించగలుగుతున్నారా? నిన్ను బట్టి తల్లిదండ్రులకి సంతోషం, ఆనందము ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకనే మనం ఇందాక ఒక మాట చదువుకున్నాం. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో చదువుకున్నాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? యోసేపు ఎట్లాంటి వాడు? జ్ఞానం లేనుడు కదా, చెప్పు. జ్ఞానం గలవాడు కనుకనే జ్ఞానము గల కుమారుడు గనక
యోసేపుకి ఏం వచ్చింది అని అంటే యాకోబుకి ఏం కలిగింది అంటే సంతోషం కలిగింది. జ్ఞానము గల కుమారుడు తండ్రి ఏం చేస్తాడు? ఇంకొక మాట ఉంది, చదవండి. బుద్ధి లేని కుమారుడు, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏమున్నాయంట? జ్ఞానము గలవాడు, బుద్ధి లేని కుమారులు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పుడు మనం జ్ఞానం కలిగిన కుమారులమా, లేక మనము బుద్ధి లేని కుమారులమా? జ్ఞానము గలవాడంటే సంతోషం అంట, బుద్ధి లేనివాడంటే దుఃఖం. యవన కాలంలో ఉన్నావు, ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ జీవితంలో ఎలాగున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు మరి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నావు. మరి నువ్వు కోరుకోవటం మంచిదే, కానీ నీ కోరిక తగినట్లుగా నీ ప్రవర్తన లేదు. తల్లిదండ్రులకి దుఃఖము పుట్టించే కుమారుడు ఉన్నతమైన స్థాయికి ఎలాగ వెళ్ళగలడు? దేవుని వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ ఇంకొక విషయం తెలియదు. ఇదే అధ్యాయంలోనే 48లో యోసేపును దీవించినట్లుగా 15వ వచనంలో మనం చదువుతాం. చూడండి, 15వ వచనం చదవండి, త్వరగా చదవండి. అతడు యోసేపును ఏం చేశాడంట? యాకోబు భక్తి గలవాడు. భక్తులు పిల్లలని దీవిస్తే పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. భక్తి గల దైవజనులు పిల్లలను ఏం చేశాడంట? ఆశీర్వదిస్తే ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. నేను ఎట్లా చెబుతా? ప్రార్థనాపరుడు పిల్లలను ఆశీర్వదిస్తే ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటాడు. యాకోబు ఒక మాట అంటాడు. యాకోబు దగ్గరికి పిల్లలు తీసుకురాగానే, వీళ్ళు ఎవరయ్యా అని అడిగితే, ఈ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలని చెప్పాడు, వాళ్ళని ఇటు తీసుకురా, నేను దీవిస్తాను అని అన్నాడు. అనగా యాకోబు పిల్లలను దీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే యాకోబు తన కుమారుడిని దీవించినట్లు మన పరలోక ప్రభు మనలను కూడా దీవించాలి అంటే, అదిగో యాకోబు వలె, యోసేపు వలె మనము యోసేపు ఎలాగ తన తండ్రికి సంతోషం కలిగించాడు, మనం కూడా మన జీవితాలలో ఈ లోకంలో ఉన్న మన తండ్రులకు అలాగా పరమందున్న ఆ దేవునికి సంతోషము కలిగించే కుమారులుగా ఉందాం. బుద్ధిగా మాటలింటే, చెప్పింది లోబడితే, చెప్పింది చేస్తే తండ్రులకి సంతోషం ఉంటుంది. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగి సరిగా చదువుకోకుండా ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి తండ్రికి బాధ కలిగించే పిల్లలు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. ఈ మధ్యాహ్నం ప్రభు పిల్లలుగా నేను జ్ఞాపకం చేసేది, ఓ యవన సోదరుడు, యవన సోదరి, ప్రభు పిల్లట మనవి చేసేదనగా, మరి కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఎవరైనా సరే మరి పిల్లలు ఎలాగ ఉండాలి అని అంటే తండ్రికి సంతోషాన్ని కలిగించేవాడుగా ఉండాలి. మన పరలోక తండ్రికి మనం సంతోషాన్ని కలిగించాలి. ఒకటి. రెండవది, దావీదుని గురించి మరొక సంగతి మనం చదువుతాం. దావీదు ఎవరి కుమారుడు? మంచిదే, దావీదు యెషయా కుమారుడు. యెషయా భార్య పేరు ఏమన్నా రాసి ఉందా బైబిల్లో? ఉందా? యెషయా భార్య పేరు మనకి బైబిల్లో కనబడదు. కానీ మనం ఏం చదువుతాంటే అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చదువుతాం. అది మీకు అవసరం లేదులైతే. ఇప్పుడు నేను ఒక మాట, ఇందులో ఒక విషయాన్ని మనం చూద్దాం. 115వ కీర్తనలో అక్కడ ఒక మాట మనం చూడగలం. చూడండి, 116వ కీర్తన దావీదు అంటాడు, 15వ వచనం అనుకుంటా. చూడండి, 116వ కీర్తన 15వ వచనమా? కాదు, అది కాదు, 16వ వచనం. అది కాదమ్మండు, నేను చెప్తానుండు. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నేను ఎవరు కుమారుడినే అంటే దావీదు ఎవరు కుమారుడు? సరిగా చెప్పాలి. దావీదు తల్లి ఎవరు? సేవకురాలు.
పేరు అయితే రాలేదు, కానీ పేరు కంటే మించిన మాట ఒకటి రాయబడింది దేవుని వాక్యంలో. నేను నీ సేవకుడును అని అన్నాడు. కిందకు వచ్చిన నీ సేవకురాలి కుమారుడను అని అన్నాడు. అనగా దావీదు యొక్క తల్లి ఎవరు అనంటే, దావీదు తల్లి సేవకురాలు అన్నట్టుగా మనం చూడగలం. సేవకురాలు అన్న మాటగా మనం చూడగలం. అట్లయితే ఈ సేవకురాలు ఏం చేసింది అంటే దావీదుని చక్కగా పెంచింది. దీనికి ముందుగా నేను ఒక మాట చెప్పాలి. దావీదు దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకున్నాడు అని అంటే కీర్తన 22వ కీర్తన ఒకటి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 22వ కీర్తన మనం చదువుదాం. 22వ కీర్తన. ఇవన్నీ మనకు తెలిసినయే, పైన చెబుతా ఉన్నాను. చూడండి 22, చూడండి ఎన్నో వచనం అంటే 9వ వచనం. ఎప్పుడంట పుట్టించింది నమ్మిక ఎప్పుడు పుట్టింది ఈయనకి? నేను నా తల్లి గర్భమున పడినది మొదలుకొని తర్వాత కింద ఏమన్నాడు? స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నన్ను నమ్మిక పుట్టించితివి అని అన్నాడు. అంటే దావీదు తల్లి సేవకురాలు అని చదువుకున్నాం. అయితే సేవకురాలకి ఈయన పుట్టాడు, ఆమెకి దావీదు పుట్టాడు. అయితే దావీదు పుట్టగానే దావీదు తల్లి తనను ఒడిలో పట్టుకొని దావీదుకి ఏమిస్తుందంటే పాలు ఇస్తూ ఉంది. పాలు తాగుతూ దేవుని యందు నమ్మిక ఉంచినట్లుగా మనకి కనబడతా ఉంది. ఎప్పుడు పాలు తాగేటప్పుడే దేవునిని ఏం చేశాడు? నమ్ముకున్నాడు అన్నట్టుగా మనకి ఇక్కడ మనం చూడగలం. అయితే మనం ఎప్పుడు నమ్ముకుంటున్నాం? మనం ఎప్పుడు నమ్ముతున్నాం? ఇప్పుడు మీరు ఇంకొక మాట అడగొచ్చు, పాలు తాగేవాడు దేవుడిని ఎట్లా నమ్ముకుంటాడయా? మీరు చెప్పటం బాగా విచిత్రంగా ఉంది అని అంటారు. విచిత్రం ఏం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో కాదు, కానీ పాత దినాల్లో పిల్లలకి తల్లి ఎప్పుడు దాకా పాలు ఇచ్చేది? ఎప్పుడు దాకా ఇచ్చేది? వెనకోళ్ళని అడిగితే వాళ్ళు చెబుతారు. అర్థమైంది? 5 సంవత్సరాల దాకా ఎత్తది. ఈ 5 సంవత్సరాల లోపలే ఏం చేసిందంటే తల్లి బిడ్డను ఒడిలో పెట్టుకొని ఏం చేస్తూ ఉంది? పాలుస్తూ దేవుని వాక్యాన్ని మాటలను తెలియజేస్తూ ఉంది. ఎందుకు భక్తుడు ఆ మాట రాశాడంటే, నీ సేవకురాలి కుమారుడు నన్నంటే ఆమె నాకు పాలిస్తూ ఏం చేసిందంటే ప్రభువుని నాకు పరిచయం చేసింది. నేను నమ్ముకోవడానికి కారణం నా తల్లే. నేను బాల్యంలోనే నేను సృష్టికర్తను నేను నమ్ముకోగలగటానికి నా తల్లి దోహదపడింది అన్నట్లుగా మనం చూడగలం దేవుని వాక్యంలో. రోజుల్లో ప్రభు పిల్లలమైన మనం మన జీవితాలలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉందంటే, మన పిల్లలు మరి ఎదుగుతూ ఉన్నారు, కానీ చిన్నతనంలోనే వారు రక్షణ పొందలేకపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే వారికి ఏం చేయలేదంటే వారికి దేవుని గురించి వివరించి చెప్పలేని కారణాన్ని బట్టి, వారికి దేవుని వాక్యం తెలియజేయకపోవటానికి కారణాన్ని బట్టి పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకోలేకపోతా ఉన్నారు. యేసు ప్రభువుని గురించి చెబితే చిన్ననాటి నుంచే ఆ పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకునేవారు. మనం ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకుందాం, అమెరికా లాంటి ఇంగ్లాండు ఆ దేశాలలో ఏం చేస్తారంటే యూదులు అక్కడ ఎక్కువగా ఏం చేస్తారంటే చిన్నతనంలోనే యేసు ప్రభువు నమ్ముకుంటారంట. కారణం ఏంటి అంటే వారింటిలో ఉండేటువంటి కుటుంబ ప్రార్థన వారి జీవితాలను ఏం చేస్తుందంటే ప్రభావితం చేసి వారు రక్షణ పొందటానికి కారణమవుతుందంట. ఈరోజు ప్రభు పిల్లలమైన మన కుటుంబాలలో చూడండి, ఎట్లాగైతే ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, అయితే చిన్ననాడే పిల్లలు యేసు ప్రభువును నమ్ముకోవటానికి కారణం ఏంటి అని అంటే వారి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ ప్రార్థన. చాలాసార్లు
ఈ విషయాల్లో మనం తప్పిపోతున్నాను కారణాన్ని బట్టి పిల్లలు ఏం చేయబోతూ ఉన్నారంటే చిన్నప్పుడే ఏం చేయలేకపోతూ ఉన్నారు, ప్రభువుని నమ్ముకోలేకపోతూ ఉన్నారు. మళ్ళీ అదే వచనాన్ని చదువుదాం. మళ్ళా కీర్తన 116వ కీర్తన 16వ వచనం. యెహోవా 22వ కీర్తన 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి గర్భమందు ఈయన పాలు తాగేటప్పుడే ఏం చేశాడట, నమ్మిక, దేవుని యందు నమ్మిక కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్నం ప్రభు పిల్లలుగా నేను జ్ఞాపకం చేస్తాను. యవనస్తులైనా మీకు దేవుని సేవకుడిగా మనవి చేసేది ఏమిటంటే, ఇదిగో దావీదు చిన్నతనంలోనే ప్రభువు నమ్ముకున్నట్లుగా నువ్వు చిన్నతనంలోనే ప్రభువు నమ్ముకుంటే దేవుడు నిన్ను దీవించి ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. నీవే కావాలి దేవుడికి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను దావీదును కోరుకున్నట్టు దేవుడు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. దావీదు ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తన పని కొరకై దేవుడు దావీదును కోరుకుంటున్నాడు. దేవుడు నీ కొరకు కూడా నీ విషయమే ఒక తలంపు కలిగి ఉన్నాడు కనుక నిన్ను కూడా కోరుకుంటున్నాడు. యేసు ప్రభుని చిన్నప్పుడే నమ్ముకో. కనుకనే ప్రభు పిల్లలకి ప్రభు నామలో మనం చేసేది ఏంటండి, ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకపోతే నేడైనా యేసు ప్రభుని నమ్ముకో. యవన కాలంలోనే యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత. పాలు తాగుతూ నమ్ముకో. పాలు దేవుని వాక్యాన్ని చూపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ ఏం చేయాలి అంటే దేవుని నమ్ముకో. దేవుని మీద నమ్మకం ఎప్పుడు ఉంటుందంటే దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఎప్పుడు చదువుతావో అప్పుడు నీకు నమ్మిక కలుగుతూ ఉంటుంది. అట్లయితే ప్రభు పేరట మనవి చేసేది ఏంటంటే, యవన సోదరా సోదరి, దావీదు వల్లే చిన్నతనంలోనే యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వెంత ధన్యుడు. ఒకటి, దావీదును గురించి అతడు ప్రియుడు అని చదువుకున్నాం. రెండవది, దావీదు తండ్రి యెషయా అని చదువుకున్నాం. మూడవది, దావీదు తల్లిని గురించిన ఆమె సేవకురాలు అని చదువుకున్నాం. ఆమె సేవలో ఏం చేశాడు, దావీదు పట్టబడ్డాడు, రక్షించబడ్డాడు అన్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. అట్లయితే ప్రభు పిల్లలుగా మన జీవితాలలో మనం కూడా అలాగ ఉండాలని మనం కోరుకుందాం. మరొక మాట మనం చదువుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలోనే మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 17, 12. దావీదు చూడండి, ఇక్కడ మనం చూస్తాం 12వ వచనంలో దావీదు యోధా బెత్లెహేము వాడు అనే మాట మనం చదువుతాం. చూడండి, దావీదు ఎవరు, లేక దావీదు యొక్క ఊరును ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. దావీదు ఊరు బెత్లెహేము అని మనం చూడగలం. బెత్లెహేమును గురించి ఎన్నో సంగతులు దేవుని వాక్కులు మనం చూడగలచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ బెత్లెహేములో నుండే ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే యేసు ప్రభు పుట్టబోతూ ఉన్నాడు. ప్రవచనం. ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసి యేసు ప్రభు పుట్టినటువంటి ఆ యొక్క బెత్లెహేము ఊరిలోనే దావీదు పుట్టాడు అని మన సంగతులు మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇవన్నీ మనకెందుకంటే దావీదుని దేవుడు కోరుకున్నాడు అన్న మాట చదువుకున్నాగా అసలు దావీదు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. దావీదు అంటే ప్రియుడు అని చదివాం. రెండవది, దావీదు తండ్రి యెషయా అని చదువుకున్నాం. తల్లి సేవకురాలు అని చదువుకున్నాం. ఆయన సేవలో ఈయన ప్రభు నమ్ముతున్నట్టుగా చూస్తూ ఉంటాం. మూడవది, బెత్లెహేముడు అని చూస్తూ ఉన్నాం. ప్రభు పుట్టిన స్థలంలోనే అతడు జన్మించాడు అన్న సంగతి, అది తన జన్మస్థలం అని, ప్రభు పుట్టిన ఆ స్థలంలోనే, ప్రభు పుట్టబోయే ఆ స్థలంలోనే దావీదు పుట్టాడు అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం ప్రభు పిల్లలుగా మనం జ్ఞాపకం ఎంత ధన్యత దావీదుదే.
అది మనం ఆడ గమనించాలి. చూడండి, ఇప్పుడు మళ్ళా సమూయేలు మొదటి గ్రంథానికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, మొదటి గ్రంథం 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అన్నాడు. ఎవరంట ఉంది? కడసారి వాడు. ఏడున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. అన్నలు ఏడుండారు? అబ్బే, ఇప్పుడు ఇంట్లో ఉన్నారులే. అన్నలు ఏం చేస్తున్నారు? వీడు కడసారివాడు ఏడున్నాడు అంటే అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఈ దావీదు ఎవరు? గొర్రెలు కాసేవాడు. వాళ్ళ అన్నలు ఎవరు? ఏం చేస్తారు? ఎవరు అనే మాట కంటే ఏం చేస్తారో చెప్పాలి. అబ్బో, సరే. దావీదు అన్నలు మిలిటరీలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు చెప్పాలి. అన్నలు ఏమో ఉద్యోగం చేస్తున్నారు, తమ్ముడేమో ఎవరికి విలువ? అన్నలకే. ఉద్యోగం చేసేవాడు అంటేనే విలువ ఉంటుంది. ఉద్యోగం లేక గొర్రెల చుట్టూ తిరిగేవాడంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అందుకే నీరసంగా చెప్పాడు. ఏమని అని, అయ్యా నువ్వేమో ఈ సైనికులు, వీళ్ళు యుద్ధంలో ఉన్నవాళ్ళు, సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు యుద్ధం చేసేవారు, యుద్ధంలో నేర్పు ఉన్నవాళ్ళు, ఏళ్ళనేమో కాదన్నావు. గొర్రెలు కాసే దావీదుని ఏం కావాలంటున్నావు? పిలవనంపమంటున్నావు అన్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే అవసరమైన వ్యక్తులను కాదన్నట్టు, అవసరమైన వ్యక్తులను కాదని అవసరం లేని వ్యక్తిని కావాలన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశం వేరు. దావీదుని దేవుడు చూచాడు. దేవుడు చూచి దావీదునే దేవుడు కోరుకుంటున్నాడు. పైన మనం ఒక మాట చదువుదాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, ఇప్పుడు ఇందులో తేల్చి చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏమయ్యా యెషయా, నువ్వేమో పైన చూస్తున్నావు, నేనైతే పైన చూడట్లేదు. అది అర్థమైంది. దేవుడు కోరుకున్నవాడు ఎవరు అని అంటే, దేవుడు పై రూపాన్ని చూడ్డాయా. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, హృదయంలో ఉన్నది చూస్తూ ఉన్నాడు. దావీదును హృదయాన్ని చూశాడు. కనుక మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దావీదునైతే ఏం చేశాడంటే మనుషులు లక్ష్య పెట్టే దానిని దేవుడు లక్ష్య పెట్టలా అన్న సంగతి మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. చూడండి, మళ్ళీ అదే మాట మళ్ళీ మనం చదువుదాం. చూడండి 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను వానిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. యెహోవా ఏం చేస్తాడంట? హృదయమును ఏం చేస్తాడు? హృదయాన్ని చూసే దేవుడు. పైపై మెరుగులు చూసేవాడు కాదు. బలము చూసేవాడు, ఉద్యోగం చూసేవాడు, హోదాను స్థానమును చూసేవాడు కాదు దేవుడు. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? కడసారి వాడిని, చిన్నవాడిని, గొర్రెల కాపరైనటువంటి వాడిని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే, ఎత్తుగా, బలంగా, లావుగా, యుద్ధంలో ఆరితేరినటువంటి అన్నలను దేవుడు కోరుకోవటంలా, ఉద్యోగంలో ఉన్నటువంటి అన్నలను నిరాకరించాడు. గొర్రెలను కాసే దావీదుని ఏం చేస్తూ ఉన్నాడంటే కోరుకుంటూ ఉన్నాడు. దేవుడికి ఎవరు కావాలి అని అంటే, మానవుడు లక్ష్య పెట్టనిది దేవుడు లక్ష్య పెట్టేవాడిగా మనం చూడగలుగుతున్నాం. తండ్రి లక్ష్య పెట్టలేదు, కానీ దేవుడు దావీదును లక్ష్య పెడుతూ ఉన్నాడు. అట్లయితే ఈ మధ్యాహ్నంలో ప్రభు పల్లెలుగా నేను జ్ఞాపకం చేసేది, చాలాసార్లు మనలను
చాలామంది తృణీకరిస్తారు, హీనంగా చూస్తారు, లక్ష్య పెట్టరు, నిరాకరిస్తారు. దానివలన మనం ఎంతో బాధపడతాం, నొచ్చుకుంటాం, చాలాసార్లు దిగులేసుకొని కూర్చుంటాం. నిన్ను ఎవరూ లక్ష్య పెట్టలేదా? అయితే దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. ఓ యవన సోదరుడు, యవన సోదరి, యవన కాలంలో నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. మానవులు నిన్ను లక్ష్య పెట్టకపోతే దేవుడు నిన్ను లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. మానవుడు ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. దావీదు ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు, అన్నల ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం వేరు. అందుకని నేను ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసేది, చాలాసార్లు మనం కూడా కుటుంబంలోనూ, కాలేజీలోనూ, బయట ఆయా స్థలాలలో, బంధువుల స్నేహితుల మధ్యలో నిరాకరించబడుతున్నావా? తృణీకరించబడుతున్నావా? ఎన్నిక చేయబడటం లేదా? దిగులు పడద్దు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుదాం. దేవుడు ఎవరిని ఏర్పరిచిన లోకంలో నుండి, అది తర్వాత చూద్దాం, సాయంత్రం దాన్ని కొద్దిగా వివరంగా చూద్దాం. తర్వాత ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడంట? తండ్రికి, అన్నలకి ఎలాగున్నాడంటే దావీదు వాడే ఉందిలే గొర్రెలు కాసుకునేవాడు అన్నట్టుగా ఉంది. కానీ దేవుడికి ఏమైందంటే, మనుషుడు ఎన్నిక చేయకపోయినా, మనుషులు తృణీకరించిన, మనుషులు నిరాకరించిన, మనుషులు గౌరవించకపోయినా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దావీదుని ఎన్నుకుంటూ ఉన్నాడు. మానవులు ఎన్నిక చేయలేదు, దేవుడు ఎన్నిక చేశాడు. మనలను కోరుకునేందుకొరకు, మనలను ఎన్నుకునేందుకొరకు దేవుడు ఏమయ్యాడో తెలుసా? యెషయా గ్రంథం 3వ వచనాన్ని చదువుదాం. సరే, ఇది ఎలాగ ఉంచండి. ఇంకో 2 మాటలు చెప్పి చివరికి ఇక్కడికి వస్తా. దావీదుని గురించే చూద్దాం, అందులో మన ప్రభుని మనం జ్ఞాపనిద్దాం. రండి, 1 సమూయేలు గ్రంథం, అది అట్లా ఉంచండి, తర్వాత చూద్దాం. 1 సమూయేలు గ్రంథం చూడండి, 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం త్వరగా చదవండి. అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును. ఎవరంట? దావీదు చూడటానికి సుందరమైన వాడు. అది తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. దావీదే సుందరమైనవాడు అయితే దేవుడు ఎట్టంటోడు? దేవుడు చేసిన మానవుడే సుందరమైన వాడైతే దేవుడు ఇంకెంత సుందరంగా ఉంటాడో. ఉదాహరణకి మనం అనుకుందాం, ఆదాము అందమైనవాడు కాదా? ఎట్టా? ఏందే దేవుడు తయారు చేశాడా? భలే చెప్పేవే. సరిగా చెప్పు నువ్వు. ఆదాము సుందరుడా లేకపోతే అందమైనవాడు కాదా? సరే, నేనే చెబుతా, మీకు తెలియదు కానీ నేనే చెబుతా. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతారని చెప్తా. ఎట్లాగంటే ఆదాము అనే పేరు అది తెలుగు పదం కాదు. తెలుగు పదం ఏంటంటే ఎర్రనివాడు అని అన్నాడు. ఎర్రనివాడు అని అంటే ఎర్రని మట్టితో, మానవుడు మట్టితో చేయబడ్డాడు. ఏ మట్టితో చేయబడ్డాడంటే ఎర్రని మట్టితో చేయబడ్డాడు. ఆదాము ఎట్టంటాడు? ఎర్రనివాడు. ఆదాము ఎర్రనివాడైతే అయితే పరమ ఆదామైన యేసుక్రీస్తు వారు ఇంకెట్లాంటి వాడు? కీర్తన గ్రంథం 45వ కీర్తన 2వ వచనం. కీర్తన 45:2 త్వరగా చదువు. మళ్ళీ చదువు ఆ మాట.
నరుల కంటే నీవు అతి సుందరమైన వాడు. ఎవరు? దావీదేమో సుందరమైన వాడు, యేసు ప్రభు వారు నరుల కంటే సరిగా చెప్పాలి. దావీదేమో అక్కడ దావీదేమో సుందరవాడు అని చదువుకున్నాం. ఈ దావీ సంగతి అటువంటి. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎట్లాంటి వాడు అంటే అతి సుందరుడు. నరుల కంటే అంటే నరుల అందము కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే అతి సుందరమైన వాడు, అతి సుందరమైన వాడు. దావీదును కోరుకున్న దేవుడు, దావీదు కోరి దావీదుకి ఇచ్చిన సౌందర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదు సౌందర్యాన్ని మనం చూస్తూ ఉండగా మనకేం కనపడుతుంటే ఆ చేసిన ఆయన కనపడతా ఉన్నాడు. దావీదును చేసినవాడు, ఆదామును చేసినవాడు, నిన్ను నన్ను చేసినవాడు మన ప్రభువు గనక. మన ప్రభు ఎంత సౌందర్యవంతుడంటే నరుల కంటే అతి ఏంటంట సౌందర్యం కలిగిన వాడు. నరుల కంటే మనుషుల కంటే అతి సౌందర్యం కలిగినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. మన ప్రభువే దావీదును కోరుకుంటున్నాడు. మన ప్రభువే ఏం చేస్తూ ఉన్నాడు? ఈనాడు అనేకులను కోరుకుంటున్నాడు. దావీదును కోరుకుంది తన పని కొరకై, నేడు మనల్ని కోరుకుంటుంది తన పని కొరకై. అయితే మనలను కోరిన ప్రభు మన కొరకు ఏమవుతున్నాడంటే ఎన్నిక లేని వాని కొరకై అతి సుందరుడైనటువంటి ఆ ప్రభు, నరుల కంటే అతి సుందరమైన ఆ ప్రభు మానవుల చేత లక్ష్యం చేయబడలా. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు అయినను, మనుషుల చేత విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, ఏంటంట మనము ఆయనను ఏం చేయలేదంట. ఇది సిలువలో సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సిలువలో సందర్భం. ఇంకొక తలపు గుర్తుకొస్తుంది. ఈ రెండు కలిపితే బాగుంటుందేమో. మళ్ళీ రండి అక్కడే దావీదుల గురించి ఇంకొక సంగతి చూద్దాం. అది మధ్యలో నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదువు. ఎలాంటి వాడంట? ఎలాంటి నేత్రాలు అయినవి? చక్కని నేత్రాలు. మన నేత్రాలు ఎట్లాంటి? ఆయన నేత్రములు, దావీదు నేత్రములు చక్కనివి అన్నాడు. మన ప్రభు నేత్రాలు ఎట్లాంటి? మన ప్రభు నేత్రాలు చూడండి. పరమగీతంలో ఒక మాట మనం చదువుతాం. పరమగీతాలు తీసారా? ఆయన నేత్రాలను గురించి అక్కడ మనం చూస్తూ ఉంటాం. అవి పాలతో కడగబోయిన. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. ఏమన్నాడంట? నా ప్రియురాల నీవు సుందరివి అన్నాడు. 5:12 చదువు. ఇది ఇది ఆమె షోలంబితుని గురించి చెప్పిన మాట. చదవండి. అతని నేత్రములు ఏనాడు చక్కగా తాచిన రత్నముల వలె. అక్కడేమో చక్కని నేత్రాలు అన్నాడు, ఇక్కడేమన్నాడు తెలుసా? పాలతో కడగబడినవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నాయంట. రత్నాల వలె అందంగా ఉన్నటి అంట. అది ఇంకెంత బాగుందో! రత్నాలు వలె చక్కనిగా ఉన్నటువంటి నేత్రాలు, మెరిసే నేత్రాలు, చూడటానికి అందంగా ఉండే నేత్రాలు మన ప్రభు నేత్రాలు. ఇది ఇంకొక రకంగా మళ్ళీ చూడవచ్చు. పైన ఏమన్నాడు చూడండి,
పైన ఆ మాట చదువుతాం, ఆ చదివి కిందకు వస్తే అర్థమైతే అదే చదవండి. ఆ మాట పై వచ్చినలో ఉంది కదా, అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవంటే, గువ్వ నేత్రాలు ఎలాంటివి అంటే నిర్మలమైనటువంటివి, నిష్కల్మషమైనటువంటివి. అట్లయితే మన ప్రభు నేత్రాలు ఎలాంటి నేత్రాలు అని అంటే, ఆయన నేత్రాలు నిర్మలమైనటువంటి నేత్రాలు. పాలతో కడగబడిందంటే, పాలతో కడగబడిందంటే స్వచ్ఛమైన తెల్లని నేత్రాలు, కల్మషములే లేని నేత్రాలు, మరి పవిత్రమైనటువంటి నేత్రాలు. నదీ తీరం అంటే నదీ తీరమున మనం నిలబడినప్పుడు, నదిని చూస్తున్నప్పుడు ఏం చేస్తుంట, ఆ నీళ్ళు ఎలాగుంటే దానికంటే మన ప్రభు నేత్రాలు ఎంత స్వచ్ఛమైనవో. దావీదు నేత్రాలు చక్కనివి అన్నాడు. ఇక్కడ మన ప్రభు నేత్రాలు మనం చూస్తూ ఉంటే సొలొమోనుని గురించి చెబుతూ, మన ప్రభుని గురించి చెబుతూ ఏమన్నానంటే, ఆయన నేత్రాలు ఎలాంటివి అని అంటే, ఆయన నేత్రాలు చక్కని ఏమన్నాడు, తాచిన రత్నముల వలె ఉన్నవి. అట్లయితే మన ప్రభు నేత్రాలు అంత స్వచ్ఛమైన నేత్రాలు. అది రెండవది. మూడవది మనం చదివితే అక్కడే ఎర్రనివాడు అనే మాట మనం చదువుతాం. ఒకటి సుందరమైన వాడు, రెండవది చక్కని నేత్రాలు కలిగిన వాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ ఇట్లా చూసుకుంటే చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒకటి అతడు సుందరమైన వాడు, రెండవది చక్కని నేత్రములు గలవాడు, మూడవది ఎర్రనివాడు. మన ప్రభుని గురించి ఆమె అంటది, ఏమన్నది చూడండి, ఆయన ధవళవర్ణుడును రత్నవర్ణుడును అని మనం చదువుతూ ఉంటాం. చూడండి పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనం, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటే ఎర్రనివాడు, రక్తము చిందించినటువంటి వాడు. ఇక్కడ మన ప్రభువుని మనం చూస్తూ ఉంటాం. అక్కడ దావీదు ఒక ఎన్నిక చేయబడిన వాడిగా, తృణీకరించబడిన వాడిగా, నిరాకరించబడిన వాడిగా ఏం చేశాడు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. యెషయా ఇంటిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం తన పేరు ప్రియమైన వాడు, ప్రియముగా ఉన్నాడు. ఆ తర్వాత తాను తల్లి దగ్గర తను ఏం చేశాడు, చిన్ననాడే ప్రభువుని నమ్ముకోవడానికి కారణమైనాడు. ప్రభు పుట్టిన స్థలంలోనే తాను కూడా పుట్టాడు. ఇన్ని ధన్యతలు ఉన్నాయి, కానీ అతడు కోరదగిన వాడుగా తండ్రికి లేడు. తండ్రి తనను కోరుకోలేదు. ఏం చేశాడు, అన్నలను ఏం చేశాడు, సైన్యంలో పెట్టాడు. తనను ఏం చేశాడు, గొర్రెల కాస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈయన ఎన్నిక చేయలా. ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. మనుషుడు నిరాకరించాడు, కానీ దేవుడు నిరాకరించలా. అట్లయితే ఇదిగో ఆ పరలోక దేవుడు ఈ భూలోకంలో దావీదు కంటే ఎంత సుందరమైన వాడు, ఎంత నిర్మలమైన నేత్రాలు కలిగిన వాడు, ఎంతటి ఎర్రనివాడు మనం చూస్తూ వచ్చాం. ఆ ప్రభువే కల్వరి శిలువలో మన కొరకై ఎన్నిక చేయబడినటువంటి వానిగా మనం చూస్తాం. అదే యెషయా గ్రంథం 53:3లో మనము అతనిని ఎన్నిక చేయకపోయి ఉంటే, ఆయన మనలను ఏం చేశాడు, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకోవడానికై, కోరుకునేందుకు కొరకై ఆయన లోకంలో మన కొరకై ఎన్నిక చేయబడాల. ఆ పరలోక దేవుడు, ఆ దివ్య సుందరుడు, చక్కని నేత్రములు గలవాడు, చూడ సౌందర్యం గలవాడు, నరుల కంటే ఎంతో సౌందర్యం కలిగినటువంటి ఆ పరపరుడైనటువంటి పరమేశ్వరుడు నీ కొరకై శిలువలో చూడనల్లని వాడైపోయాడు. నేను కోరుకోవటానికే, తాను కోరుకున్న దానికి నీకు ఇచ్చేందుకు కొరకై దేవుడు నిన్ను కోరుకుంటూ ఉండగా, ఆయన దగ్గరికి నువ్వు రాకపోతే నీవు అదిగో ఆ సౌలు వలె నీవు కూడా అవుతావు. అవిధేయత చూపిస్తే, దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, దేవుని స్వరానికి అవిధేయత చూపిస్తే స్థానాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు ఆశించిన ఉద్దేశాన్ని పోగొట్టుకుంటావు. నీ కొరకే అంత సుందరుడు
పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి భూలోకానికి వస్తే నిన్ను కోరుకొని నిన్ను తన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ప్రభు ఆశిస్తే ఆయన నీవు ఎన్నిక చేయకపోతే, ఎన్నిక చేయని నీ కొరకై తాను నిన్ను ఎన్నుకునేందుకు కొరకై తనను తానుగా అర్పించుకున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక తీసారా? 5వ అధ్యాయం 2వ వచనం. ఏం చేశానంట? దేవుడు మన కొరకంట తనను తాను అర్పణముగాను బలిగాను ఏం చేసుకున్నాడు? ఎన్నిక చేయని దేవుడే లోకానికి వచ్చి నీ అందు ఒక ఉద్దేశం కలిగి కోరుకుంటుంటే, ఆయన కోరికను నిరాకరిస్తే, ఎన్నిక చేయబడకపోతే, తృణీకరిస్తే ఆయన నిన్ను ఏం చేశాడు? నిన్ను ఎన్నిక చేసుకున్నట్టు కనుక ఆయన ఎన్నిక లేనివాడైపోయి తనను తానుగా అర్పణముగాను బలిగాను కల్వరి శిలువలో తనకు అప్పగించుకున్నాడు. కల్వరిలో రక్తం కార్చాడు. అందుకనే మనం చదువుకున్నాం కదా, ఎక్కడ పరమగీతాలు 5లో అతడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ఏం చేయబడిన వాడంట. అనగా ఆయన రక్తవర్ణుడైపోయినాడు, అనగా రక్తమును కాచాడు. ఆ ప్రభు అయిన దేవుడు ఈ లోకంలో జన్మించి యవన కాలంలోనే మనము ఆయనను ఎన్నిక చేయకపోయినా ఆయన మనలను ఎన్నుకునేందుకు కొరకై తనను తాను అర్పించుకున్నాడు. తన ప్రాణమును దానంగా చేశాడు. ఆయన ఏం చేశాడు? దైవ చిత్తం ఏర్పాట్లోనికి నిన్ను తెచ్చుకునేందుకు కొరకై తను తానుగా ఫణంగా ఆయన పెట్టుకున్నాడు. ఆయన రక్తం కార్చి ఆ రక్తము ద్వారా ఏం చేశాడు అంటే నన్ను పరిశుద్ధపరిచాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మొదటి పేతురు పత్రికలో ఏమనుందంటే 1వ అధ్యాయంలో మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును గడిగి ఏం చేస్తుందంట? కల్వరిలో చిందించిన పావన రక్తం పాపిని పవిత్రుడిగా చేసేది. తిరుగుబాటుని, అవిధేయుడిని, లోబడిన వాడిని, మాట వినని వాడిని, దైవ భయము లేని వాడిని, దైవ సన్నిధికి రాక దూరంగా ఉన్నవాడిని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. నీకు ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు. అవిధేయతను విడిపించు. అవిధేయత నుంచి నువ్వు బయటికి రావా? దేవునికి విధేయుడు కావా? మూర్ఖత్వంలో ఉంటూ కఠినుడై లోబడక అవిధేయత చూపించి దేవుడు ఇచ్చే దానిని నువ్వు పోగొట్టుకుంటే నీకంటే నష్టజాతకుడు మరొకడు ఉండడు. అందుకని నేను మధ్యాహ్నం జ్ఞాపకం చేసేది, దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అనంటే, ఎలాంటి వాడు కావాలి తాను కోరుకోవాలి అనంటే ప్రేమైన వాడు కావాలి. ఎలాంటి వాడు కావాలంటే నమ్మిన వాడు కావాలి. ఎలాంటి వాడు కావాలి అనంటే వృత్తి గలవాడు ఉండాలి. ఊరక సోమరోడు, ఒళ్ళు బద్దకస్తుడు, పని బాటలేనోడు, గాలికి తిరిగేవాడు దేవునికి అవసరం లేదా. దావీదు గొర్రెలు కాసే దావీదుని దేవుడు కోరుకున్నాడు. తండ్రి నిరాకరించాడు, అన్నలో లోకం నిరాకరించింది. దేవుడు ఎన్నిక చేశాడు, కోరుకున్నాడు. దావీదుని దేవుడు రాజుగా చేశాడు. నువ్వు కూడా రాజు కావాలనుకుంటున్నావా? ఉన్నతమైన స్థానంలోకి రావాలని కోరుకుంటున్నావా? దేవుడు నిన్ను కోరుతుంది దేనికంటే, ఈ మధ్యాహ్నం ఒకటి జ్ఞాపకం చేసుకో, నీ ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు దేవుని సంకల్పంలోకి వస్తే దేవుడు తాను ఉద్దేశించింది నీలో జరిగించి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నేడైనా విధేయత చూపించి యేసుప్రభుని నీ హృదయంలోనికి అంగీకరించు. లేక హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళిపోయావా, నువ్వు దేవుని సంకల్పాన్ని, ఉద్దేశాన్ని నిరాకరించిన వాడవవుతావు. నీకంటే ఇంకా ఎవరంట నష్టజాతకుడు ఇంకెవడు ఉండడు. నీదు అనే సమయం ఉండగానే నీ హృదయాన్ని దేవునికి. అందుకే దావీదుని దేవుడు కోరుకుంది. ఇప్పుడు ఆ మాట చదివి
నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేస్తాడు. చదవండి అన్న. చివరిగా చదువుదా. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, సూచుటకు సుందరమైన వాడును. అతడు రాగానే అసలు ఎన్ని లక్షణాలు ఉండేవి చూడండి దావీదులో. ఇవన్నీ ఆత్మీయ లక్షణాలు. కోరుకోవాలంటే ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు అన్నాడు, నేను కోరుకొనినవాడు ఇతడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆ జాబితాలో ఉంటావా? ప్రభు కోరుకుంటున్నాడు, దావీదును కోరుకున్నాడు. దేవుడు నిన్ను కూడా కోరుతున్నాడు. మధ్యాహ్నం కోరిక తీరుస్తావా? ఆయన కోరి, నిన్ను కోరే తన ప్రాణాన్ని పెట్టాడు. అట్లయితే ఆయన ప్రాణం పెట్టగా, రక్తమును కార్చగా, ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయన కోరికను నువ్వు తీర్చకపోతే రక్షణ ఉండదు, నరకానికి వెళ్ళిపోతాం, యుగయుగాలు అగ్నిగుండంలో కాలిపోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, ప్రతి ఒక్కరూ మోకరించాలి, మౌనంగా ఉండాలి, ఏమీ తెలియనిలాగా. రండి, ఒక్క నిమిషం మౌనంగా ఉండు, ప్రార్థనలో ఉండు. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థనలో ఉండు. అటు ఇటు చూడగాక, అటు ఇటు చూడగాక. కళ్ళు మూసుకో, మోకరించు, మోకరించు. వాక్యం విన్నావుగా, వాక్యం విన్నావుగా. దావీదుని గురించి మనం చదువుకున్నాం. దావీదుని దేవుడు కోరుకున్నాడు.